గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బొత్స అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అనిల్ గారు, లాస్ట్ 2 days నుంచి ఒక న్యూస్ ఒకటి దలాల్ స్ట్రీట్ లో బాగా బజ్ క్రియేట్ చేసింది, బాగా సందడి చేస్తోంది. ముంబై వర్షాలపై ట్రేడింగ్ చేయొచ్చు, తొలిసారిగా స్టాక్ మార్కెట్లోకి వెదర్ డెరివేటివ్స్ వచ్చేస్తున్నాయంటూ కూడా. ఏంటి అసలు వర్షాలతో ట్రేడింగ్ చేయడం ఏంటి, వర్షాలతో వ్యాపారం చేయడం ఏంటి, ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి? ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు? ఒకటి ఏంటంటే, ఇది ఫస్ట్ థింగ్ ఎందుకు అండ్ ఎవరు చేస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎవరు చేస్తున్నారంటే మాత్రం ఇది NCDEX, నేషనల్ కమోడిటీ డెరివేటివ్ ఎక్స్చేంజ్. NCDEX వాళ్ళు June 1 నుంచి రెయిన్ ముంబై అనే కొత్త కాంట్రాక్ట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇట్స్ ఎ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. సో ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ దట్ టు క్యాష్ సెటిల్డ్, బికాజ్ ఇందులో మన అండర్లయింగ్ ఏమి ఉండదు కాబట్టి. సపోజ్ వేరే కమోడిటీకి అయితే అండర్లయింగ్ ఉంటుంది, గోల్డ్ కానీ ఐరన్ కానీ, వీటికి అండర్లయింగ్ ఏమి ఉండదు. ఓన్లీ వర్షం యొక్క పర్ఫార్మెన్స్ డీవియేషన్ మీద మనం ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ తీసుకుంటున్నాం. సపోజ్ నార్మల్, బికాజ్ హిస్టారిక్ డేటా ఉంది ఇది ముంబై రెయిన్స్ మీద, వర్షాల పైన. సో హిస్టారిక్ డేటాను బట్టి నార్మల్ నంబర్ ఎంత, దానికన్నా తక్కువ ఎక్కువ అయితే ఫ్యూచర్స్ వాల్యూ అనేది మారుతుంది అనమాట. ఎందుకు ఇది? సో ఇది టెక్నికల్గా పర్పస్, టెక్నికల్గా ఎలా జరుగుతుంది. బట్ దానికన్నా ముందు ఇంపార్టెంట్ ఎందుకు ఇది అంటే, ఇట్స్ నాట్ ఎనీ ఫ్యాన్సీ కోసం కాదు చేసింది. ఎందుకంటే ముంబై వర్షాలు అనేది బట్టి చాలా ఇండస్ట్రీస్, చాలా సప్లై చైన్ కానీ అవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్ అగ్రికల్చరే కానివ్వండి, సప్లై చైన్లో హ్యూజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. సో వాటి ఫైనాన్షియల్ ఇంపాక్ట్ అనే దాన్ని హెడ్జ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం వర్షం కొంచెం నార్మల్ కన్నా తక్కువ పడే అవకాశం ఉందని చెప్పారు. అలాంటప్పుడు వీళ్ళ అగ్రికల్చర్ డెరివేటివ్స్, అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ ఎవరైతే వర్షాలపైన డిపెండ్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. సో అందుకోసమే ఏకంగా వర్షంపై కూడా ట్రేడింగ్ అనేది కొత్తగా స్టార్ట్ అయింది. ఇందులో ఏంటంటే ముంబైలో వర్షపాతం ఎంత, ఎక్కువ తక్కువ, ఎక్కువ అయితే ఒక రకంగా అవుట్కమ్ వస్తుంది ఫ్యూచర్కి, తక్కువ అయితే నేను సేవ్ చేస్తుంది. సో దేర్ బై ఏంటంటే, నువ్వు సపోజ్ నీ బిజినెస్ అంతా ఇది సినిమాటిక్గా కనిపించవచ్చు, షాకింగ్గా కనిపించవచ్చు, కానీ ఇందులో సీరియస్ బిజినెస్ అయితే ఉంది, ఆర్థిక అవసరం ఉంది. ఇదేదో చాలామంది ఏమనుకుంటారంటే ఫన్ కోసం కానీ ఇది అనుకుంటారు. కాదు, మనం చూసుకుంటే వ్యవసాయం కానీ, లాజిస్టిక్స్ రంగం. ఎందుకంటే లాజిస్టిక్స్ 4 రోజులు ట్రాన్స్పోర్ట్స్ అయిపోయాయి అనుకోండి, వర్షాలు ఎక్కువైపోయి మొత్తం రోడ్లు బ్లాక్ అయిపోతే మొత్తం వాళ్ళ బిజినెస్ పోతుంది. 1 వీక్ నుంచి 10 days చూసాం. లాస్ట్ సీజన్లో 3-4 సార్లు పెద్ద వర్షాలు పడి 15-20 రోజుల బిజినెస్ ఆగిపోతుంది. దానివల్ల వాళ్ళ ప్రెడిక్షన్స్ ఆగిపోతాయి, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళు సప్లై చేయాల్సిన టయానికి సప్లై చేయాల్సిన వస్తువులన్నీ కూడా ఆగిపోతాయి అన్నమాట. అట్లాగే నిర్మాణ రంగం. సపోజ్ నువ్వు ప్రామిస్ చేసావు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ టైంలో, కానీ వర్షాకాలంలో మనం కన్స్ట్రక్షన్ చేయలేము, ఇబ్బంది. సో అది కూడా ఒక వాళ్ళకు. అట్లాగే పవర్ సెక్టార్లో ఏమవుతుంది, వర్షాలు ఎక్కువ పడ్డాయి అనుకోండి, తుఫాన్లు వచ్చి గందరగోళం అయిపోతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది దానివల్ల కూడా. సో ఇలాంటి వెదర్ రిస్క్ ఉన్న సెక్టార్లకు ఏంటంటే ఈ రెయిన్ ముంబై అనే ఫ్యూచర్స్ ఏదైతే ఉందో ఇట్ విల్ వర్క్ వెల్ అనమాట. అట్లీస్ట్ వాళ్ళ రిస్క్ని హెడ్జ్ చేసుకొని దేర్ బై వాతావరణం ఎలా ఉన్నా సరే ఈ డెరివేటివ్స్ నుంచి వచ్చే అవుట్కమ్తో కొంచెమన్నా తక్కువ చేసుకోవచ్చు. లైక్ డెరివేటివ్స్ పర్పసే అది, ఇది హెడ్జింగ్. మనం అనుకున్న రిటర్న్స్ రాకపోతే కూడా దీన్ని, బికాజ్ ఇట్స్ ఆపోజిట్ తీసుకుంటున్నాం కాబట్టి పొజిషన్ మనకు ఇక్కడ నుంచి పే అవుట్ వస్తుంది. సో ఇది సాధారణంగా ఏంటంటే, నేను చెప్పినట్టు హెడ్జింగ్ టూల్, వర్షం సపోజ్ ఎక్కువ అయితే నష్టపోతాయి అనుకోండి, నష్టం ఇక్కడ కవర్ అవుతుంది. సో ఇది ఎస్పెషల్లీ ఇంపాక్ట్ మచ్ మోర్, ఎందుకంటే ముంబై అనేది మన ఆర్థిక రాజధాని. సో అటు ఎక్స్పోర్ట్స్ కూడా చూసుకుంటే JNPT ఈజ్ ద బిగ్గెస్ట్ పోర్ట్ మనకి ఇండియాలో. అక్కడి నుంచే మేజర్ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. ఎయిర్పోర్ట్ కానీ, ఫైనాన్షియల్ రాజధాని కూడా అదే. సో ఇవన్నీ అక్కడి నుంచే జరుగుతాయి కాబట్టి అక్కడ ఎంత వర్షం ఎక్కువైతే ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది. సో ఆ ఇంపాక్ట్ని కవర్ చేయొచ్చు. నీటి లభ్యత కూడా తెలియదు వ్యవసాయానికి చాలా కష్టం. సో అలాంటి వాటికి ముడి సరుకు, ఎందుకంటే వ్యవసాయం నుంచి ముడి సరుకు రాకపోతే చాలా ఇండస్ట్రీస్ నడవు.
సో అందుకోసం వాళ్ళు కూడా వాళ్ళ రిస్క్ని హెడ్జ్ చేసుకుంటారు. ఎందుకంటే ఎవరు కూడా ర్యాండమ్గా ఉండదు. ఫైనాన్షియల్ ప్లానింగ్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ప్లానింగ్ ఉంటుంది. వర్షాలు ఎక్కువ అయిపోయి ఒక 15 రోజులు ఎక్కువ పడింది అనుకోండి, ఇబ్బంది. వర్షాలు తక్కువ పడ్డా అతివృష్టి అనావృష్టి అంటాం రెండు కదా. ఇబ్బంది. సో ఈ కాంట్రాక్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్స్ క్యాష్ సెటిల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. ఇది ఇంకా ఎవరు స్టార్ట్ చేయలేదు, అంటే కొనడం అమ్మడం ఇంకా మొదలేదు. ప్రాబబ్లీ ఈసారి కొంచెం తక్కువగా స్టార్ట్ అవ్వచ్చు, బట్ ఈవెన్చువల్లీ ఇట్లా రెయిన్ ముంబై లాగే ప్రాబబ్లీ అదర్ మన ఫైనాన్షియల్ సెంటర్స్ లైక్ మేబీ హైదరాబాద్ ఆర్ చెన్నై ఎక్కడైతే ఇంపాక్ట్ అవుతుందో, ఎక్కడైతే ఇండస్ట్రీస్ కూడా ఇంపాక్ట్ అవుతుందో ప్రాబబ్లీ ఫ్యూచర్లో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇట్స్ ఫస్ట్, బట్ ఇది వెదర్ కాంట్రాక్ట్లు ఫస్ట్ టైం కాదు, వరల్డ్లో ఫస్ట్ టైం కాదు, ఇండియాలో ఫస్ట్ టైం. సో ప్రపంచవ్యాప్తంగా చాలా ప్లేసుల్లో వెదర్ కాంట్రాక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. చాలా కంపెనీస్ వాటిని వాడుకొని వాటి యొక్క రిస్క్ మేనేజ్మెంట్లో చేస్తారు. ట్రేడర్స్ కూడా ఏంటంటే స్పెక్యులేషన్కి ఇంకొక టూల్ దొరికింది. సో వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు బెట్టింగ్ ఐపీఎల్కి వేసినట్టే వర్షం పెరుగుతుందా తగ్గుతుందా అనే ఫ్యూచర్ కూడా కాంట్రాక్ట్ తీసుకోవచ్చు. అంటే బట్ పర్పస్ ఈజ్ నాట్ ఫర్ ద బెట్టింగ్ అగేనెస్ట్, అంటే రెయిన్ పడుతుందా లేదా అని కాదు. పర్పస్ ఈజ్ ప్యూర్లీ హెడ్జింగ్ టూల్. దాన్ని ఎలా వాడతారనేది చూడాలి. ఇట్స్ అ గుడ్ అంటే ఇన్నోవేషన్ ఇండియన్ మార్కెట్లో, డెరివేటివ్స్ మార్కెట్లో. ఇట్లా పోను ఇంకా ఏ వస్తాయో తెలియదు. సో ఇట్స్ అ గుడ్ వన్, బట్ వెరీ ఇంపార్టెంట్ వన్. చాలా ఇంపాక్ట్, చాలా సెక్టర్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఏమంటారు టూల్ని హెడ్జ్ చేసేసారు వర్షాన్ని. సో దీనివల్ల మంచిది తప్ప చెడేం లేదు. దీనివల్ల ఇన్నోవేషన్స్తో మోర్ డెరివేటివ్ ఎక్స్చేంజెస్ మనకి ఇప్పుడు కొత్తగా వస్తున్న డెరివేటివ్ ఎక్స్చేంజ్ చిన్నవి కూడా ఉన్నాయి. వాటికి ఎంఎస్సిఐ కానీ ఇప్పుడు ఎన్సిడిఎక్స్ కానీ వాల్యూమ్స్ పెరిగే అవకాశం ఉంది. ట్రేడింగ్కి కొత్త అందరూ కూడా ఓన్లీ ఇండెక్స్ ఆప్షన్స్ లేకపోతే ఈక్విటీ ఆప్షన్స్లోనే కాకుండా రెగ్యులర్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో గోల్డ్, బంగారము లేకపోతే మెటల్స్ లాంటివే కాకుండా ఇట్లాంటి వాటిపైన కూడా డెరివేటివ్స్ పెరగడం వల్ల వాల్యూమ్స్ పెరుగుతాయి అండ్ మనకు అవకాశాలు కూడా. బేసికల్లీ ఏమవుతుందంటే ఇట్లాంటి వాటి వల్ల మనము సపోజ్ ఏదైతే ఈక్విటీకి ఆర్ డెట్కి కలిపి అంటే రెండు ఒకే రకంగా కాకుండా మన పోర్ట్ఫోలియో బిల్డ్ చేసేప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో కోరిలేషన్ లేని డెరివేటివ్స్ అనమాట. సో కోరిలేషన్ లేనివి చేయడం వల్ల ఏంటంటే రిస్క్ తగ్గించుకోవడానికి ప్రాబ్లీ ఇట్లాంటి ఇంకేవే వస్తాయో తెలియదు. బట్ సో మొత్తానికి ట్రేడింగ్ వ్యాపారం అనేది వర్షపు నీటితో కూడా తప్పకుండా వచ్చేసింది, వర్షాలతో కూడా. అంటే ఇది కూడా ఒక స్పెక్యులేటివ్ ప్రోడక్ట్ అయిపోతుంది. ఇది కూడా ఒక స్పెక్యులేటివ్ ప్రోడక్ట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మన రియల్ టైమ్ అనాలిసిస్ ఏవైతే ఇప్పుడు కంపెనీలు వాటి యొక్క ఫ్యూచర్ ప్రెడిక్షన్స్, మార్కెట్ రిటర్న్స్ ఎప్పుడైతే ప్రతి క్వార్టర్ అనౌన్స్ చేసేప్పుడు మీరు నెక్స్ట్ ఇయర్ వర్షాలకు ఏం చేస్తున్నారు అంటే కంపెనీస్ కెన్ యూజ్ దిస్ టూల్. ఏమైనా వర్షాల వల్ల ఇబ్బంది వస్తే మేము రెయిన్ ముంబై కొన్నాము, మేము దాని ద్వారా వర్షాలు ఎక్కువ పడ్డా తక్కువ పడ్డా మేము నా లాస్ని కవర్ చేసుకుంటామని ఒక ఫైనాన్షియల్ టూల్ అయితే కొత్తగా వచ్చింది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.